హలో నమస్తే, నేను మీ సోని పటేల్. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. ఈ రోజు మనం మినీ మేడారం జాతరలో ఉన్నాం. రేకుర్తి దగ్గర జరగబోతుంది. ఇది ఓన్లీ మేడారమే కాదు, ఇక్కడ కూడా చాలా గొప్పగా జరుగుతుంది. దీన్ని మినీ మేడారం జాతర అంటారు. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. ప్రముఖ మన రచయిత బిఎంసి అధినేత పొద్దుపొడుపు శంకరన్న షూటింగ్ జరుగుతుంది. అలాగే ఈ పాటకు సుమన్ టీవీ కరీంనగర్ వాళ్ళు మీడియా పార్ట్నర్ గా ఉన్నారు. ఈ పాట వివరాలన్నీ తెలుసుకుందాం పదండి. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరంలో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బిఎంసి అధినేత రచయిత శంకరన్న మనతో పాటు ఉన్నారు. ఒకసారి అన్న దగ్గరికి వెళ్దాం. నమస్తే శంకరన్న. నమస్తే. అసలే పూనకాలు లోడింగ్ అని పోస్టర్ పెట్టిరు. ఈసారి సమ్మక్క పాట ఎట్లుండబోతుంది? చాలా అద్భుతంగా ఉంటది. మొదటిసారి మన బతుకమ్మ ఛానల్లో సమ్మక్క సారక్క పాట రాబోతుంది. ప్రతి సంవత్సరం ప్రతి పండుగకి మనం మన ఛానల్లో ప్రతిసారి బోనాల పాట కానీ హోలీ పాట కానీ ప్రతి పండుగకి మనం పాటలు చేస్తున్నాం. అన్ని పాటలని ఆదరిస్తున్నారు. ఈసారి తప్పకుండా మన సమ్మక్క సారక్క పాటని అందరూ కూడా ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సమ్మక్క పాటలో లిరిక్స్ వచ్చేసి నేను అంటే పొద్దుపొడుపు శంకర్, కొరియోగ్రఫీ డైరెక్షన్ వచ్చి శేఖర్ వైరస్, గానం లక్ష్మి అండ్ మ్యూజిక్ నవీన్ జే అండ్ డిఓపి మన పక్కి గలం, ఎడిటింగ్ వచ్చేసి శ్రీనివాస్ అన్నపైన చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తారు. ప్రతి పాట మనలో చేస్తారు కాబట్టి ఈసారి చాలా అద్భుతంగా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఆ సమ్మక్క సారక్క ఆశీర్వాదం మా ఛానల్ పైన మన పైన మీ పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే విధంగా ఈ మీడియా పార్ట్నర్ గా సుమన్ టీవీ కరీంనగర్ అండ్ సన్ రైజ్ మీడియా చాలా వేరేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. చాలా సమ్మక్క సారక్క పాటలు వచ్చినాయి కదన్నా. ఇప్పుడు మన ఛానల్లో వేసేదైనా స్పెషల్ గా ఉందా? అంటే డిఫరెంట్ గా వేద్దాం అనుకుంటున్నా. బతుకమ్మ ఛానల్లో వచ్చే ప్రతి పాట స్పెషలే. అది ప్రజలందరికీ తెలుసు, మన వ్యూవర్స్ కి తెలుసు. ప్రతి ఒక్క పాటను ఆదరిస్తున్నారు. ఈ సమ్మక్క పాటను కూడా చాలా మంది ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ పాట సింగర్ మన లక్ష్మి గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే. సమ్మక్క సాంగ్ పాడారు కదా, ఎలా అనిపిస్తుంది? సమ్మక్క సారక్క పాట నేను ఇది 2వ పాట పాడడం. సో పాట చాలా బాగుంది. పొద్దుపొడుపు శంకరన్న ఈ పాటను రాయడం జరిగింది. ఎప్పట్లాగానే బతుకమ్మ మ్యూజిక్ ఛానల్ అనగానే ప్రతిసారి పండగకి పాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈసారి మన బతుకమ్మ మ్యూజిక్ ఛానల్లో మంచి సమ్మక్క సారక్క పాట చేయడం జరిగింది. నేను పాడాను కాబట్టి పాట చాలా బాగుంది. వీడియో కూడా చాలా బాగా వస్తుంది. తప్పకుండా మా పాటను చూడండి, మా ఛానల్ ఆదరించండి. మాకోసం ఒక 2 లైన్లు పాడగలుగుతారా? ఓకే. సమ్మక్క సారక్క వీరవనితలో రామ పోరు సరితలో రామ, మేడారం దుక్కిలోన వేల మొక్కులో రామ వెలుగు సుక్కలో రామ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ కి కోరియోగ్రాఫర్ గా ఉన్నారు. అంటే మీరు 100 పాటలు చేసే ఉంటారు ఇప్పటికి. ఈ పాటకి మీరు కూడా ఏదైనా స్పెషల్ గా కొరియోగ్రఫీ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ బతుకమ్మ ఛానల్లో ఫస్ట్ సమ్మక్క సారక్క చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 సాంగ్స్ వరకు నేను బతుకమ్మ మ్యూజిక్ లో చేశాను. ఆల్మోస్ట్ చేసిన సాంగ్స్ అనే ట్రెండింగే. ఫస్ట్ టైం సమ్మక్క సారక్క సాంగ్ చేస్తున్నాం. ఈ సాంగ్ కూడా చాలా కొత్తగా డిఫరెంట్ గా చేస్తున్నాం వర్క్. సాంగ్ కూడా చాలా బాగుంది. శంకరన్న చాలా బాగా రాశారు సాంగ్. దీనికి డిఓపి వచ్చేసి పక్కి గాలం చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. నాకు కూడా మేము కూడా చాలా కష్టపడి ఇస్తున్నాం ఈ సాంగ్. మీరు మాకు చాలా సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు కరీంనగర్ లోని సమ్మక్క సారక్క గద్దెల వద్ద కరీంనగర్ సుమన్ టీవీ మీడియా పార్ట్నర్ గా ప్రముఖ గేయ రచయిత శ్రీ పొద్దుపొడుపు శంకర్ గారి డైరెక్షన్ లో, మరియు తను ఒక మంచి లిరిక్ రైటరు. తనతో బతుకమ్మ మ్యూజిక్ ఛానల్లో ఎన్నో బతుకమ్మ పాటలు, తెలంగాణ మట్టిని పరిమళించేలా స్వచ్ఛమైన బతుకమ్మ పాటలు ఎన్నో రాశారు తను. మొట్టమొదటిసారిగా సమ్మక్క సారక్క ఆసియా ఖండంలోనే పెద్ద జాతర గిరిజన వాళ్ళకి. దానికి సంబంధించిన సమ్మక్క సారక్క మొట్టమొదటిసారిగా తను సాంగ్ చేయబోతున్నాడు. అది పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ కరీంనగర్ తరపున ఆశిస్తూ, మరి సుమన్ టీవీ ఆధ్వర్యంలో సుమన్ టీవీ మీడియా పార్ట్నర్ గా ఈ సాంగ్ మొట్టమొదటిసారిగా సమ్మక్క సారక్క సాంగ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ శంకర్ అన్న. మరెన్నో సాంగ్స్ మీరు చేసి ఈ సాంగ్ పెద్ద హిట్ గా నిలవాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.